తిమోతి గారితో ఈ 5 నుంచి 9, 16 వరకు మనం చదువుకుంటే అండి చక్కటి విషయాలు మనకు అందులో ఉంటాయి పిల్లరా. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 4వ వచనం. ఏమండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? అది సంఘాలకు రావడానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, ఎప్పుడైతే ఒక చర్చ్ నుంచి ఈ చట్టం వచ్చింది ప్రియులారా. అది అప్పట్లో 18వ శతాబ్దంలోనే 80లో వచ్చింది. జర్మనీలో 1880 సంవత్సరంలోకి వచ్చింది. 1980లో ఇందిరా గాంధీ గారు తెచ్చుకున్నారు. 1994-95లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీఆర్ గారు తెచ్చుకున్నారు. 2024లో చంద్రబాబు గారు పెట్టుకున్నారు. తరువాత జగన్ గారి ద్వారా ఇప్పుడు నీ జేబులోకి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎక్కడ తెలుసుంది? ఇదిగో ఈ నల్ల పుస్తకం పెన్షన్. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరండి నల్ల పుస్తకం గురించి మాట్లాడేది? చంపేస్తాడట, చింపేస్తాడట, తగలెట్టేస్తాడట. ఇదే లేకపోతే ఈ రోజు నీ జేబులోకి తెల్లవారుజామున కొట్టి నీ జేబులు పెట్టుకున్న 4,000 ఎక్కడే తెలుస్తుంది? ఈ నల్ల పుస్తకం పెట్టారు. దేవునికి మహిమ కలుగును కాక. చూపించండి రెఫరెన్స్ ఎవరైనా అడిగితే. సంఖ్యాకాండము ముగిస్తున్నానండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 4వ వచనం. ఏంటి ఒక తీర్పు వచ్చింది ఆయన దగ్గరికి, మోషే గారి దగ్గరికి వచ్చి మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఆడపిల్లలకు కూడా వీళ్ళు కావాలన్నారు, మగపిల్లలకే కదా ఆస్తి అంతని అని అడిగితే దేవుడు ఏమన్నాడు? నిజమేనా బాబు అంటే మర్చిపో చెప్పలేదు, నిజమే, ఆడపిల్లలకు కూడా సగం ఇవ్వాలని దేవుడు మోషేకి అప్పగించిన ఆ చట్టమే ఈ రోజు ఆడపిల్లలకు కూడా. చూడండి ఒకసారి. అతనికి కుమారుడు కలుగలేదు, లేనంత మాత్రమున మా తండ్రి పేరు మాసిపోనేలా. పిల్లలు అడుగుతున్నారు తండ్రిని. దేవుడు కూడా యాక్సెప్ట్ చేయండి ఆ రోజునే. మా తండ్రి సహోదరునితో పాటు సాక్ష్యమును మాకు దయచేసి దయచేయమని. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవ చేయగా ఇలాగు సెలవిచ్చాను. చాలండి, మీకు విషయం అర్థమైంది కదా. ఈ రోజు ఈ ప్రపంచంలో మన ముందు జరుగుతున్న ఆడపిల్లలకు సంబంధించిన లా కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్ నుంచి వచ్చింది. ప్రియ దేవుని సంగమ దైవజనులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, తక్కువ టైంలో అయ్యగారు వచ్చినట్టున్నారు. మనకు కావాల్సిన ఏంటంటే పిల్లరా, ఈ ఎవిడెన్స్. ఆయన ఎవరు? లోకం ఎరుగని రారాజు, సకల ప్రపంచములకు సకల యుగములకు యుగ యుగాలకు ఆయనే రాజాది రాజు. ఆయన దగ్గర నడుస్తుందండి. ఎవరు కొత్తగా పెట్టలా. దేవునికి మహిమ కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ఆయన. మీకు గతించిన కాలం అంతట్లో మీ కృపలో భద్రపరిచి ఈ దైవజనులను నీ సన్నిధిలో ఆయన సురక్షితంగా నిలవబెట్టిన నీ కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే నాయన తర్వాత చెప్పబోయే అయ్యగారిని కూడా క్షేమంగా తీసుకొచ్చింది మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన చెప్తున్న మాటల్లో నా సొంత జ్ఞానం కానీ సొంత ఆలోచన కానీ లేకుండా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఈ ఉదయకాల సమయం నుంచి అంతం వరకు జరిగే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిలాడి పెట్టుకొచ్చున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. చాలా అద్భుతమైన సంగతులు తెలియపరిచిన యాబాబు గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఒకసారి నిండు మనసుతో 2 స్తోత్రాలు చెప్తాం. ఒకసారి మంచి స్తోత్రం వేస్తే దగ్గరగా చెప్పకూడదు. మన మధ్యలో అద్భుతమైన దైవజనులు రాజమండ్రి మహాపట్నంలో దేవుని కొరకు బలమైనటువంటి నాయకులుగా, అలాగే పావురస్వరం టీవీ వర్తమానికులుగా, ఉన్నతమైనటువంటి లీడర్ గా దేవుని కొరకు కొనసాగుతున్నటువంటి దైవజనులు బ్రదర్ విశ్వం గారు మా మధ్యలో ఉండడం మనకు ఎంతో సంతోషం. వారిని మేము సాధారణంగా ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చెప్పడం కొడదామండి. నిజంగా బ్రదర్ విశ్వం గారు నాతో ఉండడం ఈ సమయంలో మరి వారిని ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారితో పాటు మరి యొక్క బ్రదర్ గారు ఉన్నారు, రాజు గారు, వారిని కూడా రాజయ్య గారిని కూడా ప్రార్థన ఆహ్వానిస్తూ ఉన్నాను.
ఈ సమయంలో వారు చూడటానికి మాత్రం చాలా ఒక పెద్ద వ్యక్తిలా కనపడతారు, కానీ ఇక్కడ నిలబడ్డారంటే మామూలుగా ఉండదు. చెప్పండి కూడా ఒకసారి. నిజంగా అద్భుతమైనటువంటి నాయకులు, మహాశక్తి ఉన్నాం కదా. అసలు నీకు వాకి చెప్పేంటి ఇప్పుడే ముందరగా చాలా విషయాలు చెప్పారు. ఎవరు ల్యాబ్ బాబు గారా? ల్యాబ్ ఓకే ఓకే ఓకే. ల్యాబ్ ల్యాబ్ నేను ల్యాబ్ అనుకుంటున్నాను. వాళ్ళకి ల్యాబ్ ఉంది కాబట్టి మనకి అప్పుడప్పుడు ఏమైనా బ్లడ్ టెస్ట్ కావాలంటే ఆయన మనకి చాలా చక్కగా కదా డబ్బులు తీసుకోకుండా చేస్తారు. నార్మల్ గా కొన్ని ఇవ్వాల్సి వస్తే కానీ మ్యాక్సిమం చేస్తారు. సో కాబట్టి ఎందుకంటే ఆయన దేవుడు పనులు